అమరావతిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కొండవీటి పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జెస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొండవీటి పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి నారాయణ 2 వాగులపై 69 బ్రిడ్జులు కడుతున్నామని వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిలవకుండా చూస్తున్నామని చెప్పారు మంత్రి నారాయణ. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. అయితే ఈ భవనాల నిర్మాణానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ ఇలానే అబద్ధాలు చెప్తే 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు మంత్రి. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఆఫీస్ కాంప్లెక్స్కి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసుల కాంప్లెక్స్కి 1299 కోట్లు శాంక్షన్ చేశారు. 23.25 లక్షల చదరపడుగులు కట్టడానికి. దానికి అయ్యేది 5587. తర్వాత వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ కాంప్లెక్స్లకి శాంక్షన్ చేశారు 1234 కోట్లు, 31.3 లక్షలు. దానికి అయ్యేది 3945 అని ఒక పత్రిక వేసింది. ఇక్కడ ఎందుకు అంత అవుతుందని, కట్టే బిల్డింగులను బట్టి ఖర్చు అవుతుందండి. వాళ్ళు ఇచ్చింది 3000 రెసిడెన్షియల్కి 3945 రూపాయలు చదరపడకని ఇచ్చారు. కరెక్టే. మన దగ్గర కూడా ఈరోజు హ్యాపీనెస్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే కడుతున్నామో అది 29 లక్షలు కడుతున్నాము. దానికి టెండర్ పిలిచింది 984 కోట్లు. చదరపడుకి 3393 రూపాయలు మాత్రమే. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు యావరేజ్న 3945 రూపాయలు ఎందో హౌసెస్కి, అధికారుల భవనాలకి 3945 రూపాయలని యావరేజ్ని ఇచ్చిందో, మన హ్యాపీనెస్ తీసుకుంటే 3395, దానికంటే తక్కువ 600. ఢిల్లీది కానీ హైదరాబాద్ కానీ మీరు మొత్తం డేటా తెచ్చుకోండి. పూర్తి అయ్యేటప్పటికి ఎంత పే చేశారు, కాంట్రాక్ట్కి ఎంత పే చేశారు, అది యావరేజ్ చేయండి. ఫస్ట్ ఇచ్చిన కాంట్రాక్ట్ మీద దాని మీద చేయటం తప్పు, ప్రజలు తప్పుదావ పట్టించుంటారు.